రీసెంట్‌గా తెనాలి వెళ్లారు జగన్మోహన్ రెడ్డి గారు. తెనాలికెళ్లి అక్కడ ఎవరైతే ముగ్గురు యువకులు ఉన్నారో, ఆ ముగ్గురు యువకులు కూడా పోలీసులు దేహశుద్ధి చేసినటువంటి సంఘటన బాగా వైరల్ అవ్వడంతో, అసలు మీరెవరు చట్టం చేతిలోకి తీసుకోవడానికి, మీరెవరు వాళ్ళని శిక్షించడానికి, న్యాయస్థానాలు లేవా? లేకపోతే వేరే వేరే అంశాలు లేవా? అని చెప్పేసి ఆయనైతే అక్కడికి వెళ్లి ఆయన యొక్క బాధను వినిపించడం జరిగింది. దీంట్లో జగన్మోహన్ రెడ్డి గారిని మీరు సమర్థిస్తారా? లేకపోతే పోలీసులు చేసిన దాన్ని సమర్థిస్తారా? ఎటువైపు న్యాయం ఉందంటారు? జగన్మోహన్ రెడ్డి గారిని సమర్థిస్తారా లేకపోతే పోలీసులను సమర్థిస్తారా అడిగిన మీ క్వశ్చన్కి నేను పోలీసులు దేహశుద్ధి చేశారని మీరు చెప్తా ఉన్నారు. ఏ కారణంతో వాళ్ళని పోలీసులు దేహశుద్ధి చేశారనేది మనందరికీ తెలిసిందే. ఈ రోజున అటువంటి పిల్లల గురించి నిజంగా ఒక మాజీ ముఖ్యమంత్రి అయ్యుండి, ఒక పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు అయ్యుండి ఆయన ఈరోజున అక్కడికి పోయి వాళ్ళని పరామర్శించండి జగన్మోహన్ రెడ్డి గారు యువతకి ఇచ్చే సందేశం ఏంటనేది మేము జగన్మోహన్ రెడ్డి గారిని అడుగుతా ఉన్నాం. ఎందుకంటే అక్కడ మనందరికీ తెలుసు వారు గంజాయి బ్యాచ్ అని చెప్తా ఉన్నారు, లేకపోతే ఇంకొకటి సోషల్ మీడియాలో నెంబర్ ఆఫ్ నెగిటివిటీ కనిపిస్తూ ఉంది వాళ్ళ మీద. సో అటువంటి వ్యక్తుల దగ్గరికి వెళ్ళి వాళ్ళని పరామర్శించడం ద్వారా మీరు యువతకి ఇచ్చే సందేశం ఏంటి, మీరు పబ్లిక్ ఇచ్చే ఇదేమంటారు అనేది నాకైతే అర్థం కావట్లేదు.